హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి వెటనరీ అనమాట. సో ఇన్ డీటెయిల్గా అసలు వెటనరీ కోర్స్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఇంకా మనకి టాప్ కాలేజెస్ ఏమున్నాయి, కట్ ఆఫ్స్ ఏంటి, అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా అయితే ఇవాళ వీడియోలో అయితే మనం మాట్లాడబోతున్నాం అండి. సో ఇక్కడ చూసినారు కదా, ఇది మన ప్లేలిస్ట్ అనమాట. మేము మీకు ఇక్కడ ఓవరాల్గా ఇన్ డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లైక్ ఆయుష్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ, ఏపీటీఎస్ సపరేట్గా, అలాగే ఎంసెట్ కోర్సెస్ గురించి, అదర్ దెన్ ఎంసెట్ అండ్ నీట్ కోర్సెస్ గురించి, టీఎస్ అండ్ ఏపీ ఇన్ డీటెయిల్ మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు, అన్ని ఎంబీబీఎస్ కాలేజ్ వైజ్ సపరేట్గా అన్ని రిజర్వేషన్స్ గురించి, అలాగే అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ ఏమేమి ఉన్నాయి అన్ని కోర్సెస్ గురించి కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మా మెయిన్ థీమ్ వచ్చేసరికి కౌన్సిలింగ్ అయ్యేలాగా మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం వల్ల మీరు కౌన్సిలింగ్ ఏ మిస్టేక్ చేయరు. సో అది మా మెయిన్ థీమ్ అనమాట. మేము స్టార్ట్ చేసి కూడా 2.5 వీకే అవుతుంది. సో 2.5 వీక్లో 124 వీడియోస్ అంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఒకసారి ఆలోచించండి. సో రీచ్ వ్యూవర్షిప్ వస్తుంది అనమాట. సో బట్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ అయితే చెక్ చేయండి. ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళే ముందు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో మేము ఇక్కడ మీకు సపరేట్గా టాపిక్ వైజ్గా అన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు ఎక్కడ ఏ డేటా కావాలనుకున్నా, లైక్ పీడిఎఫ్, కాలేజ్ పీడిఎఫ్స్ కానీ, కట్ ఆఫ్స్ కానీ, ఫ్యూచర్స్ పీడిఎఫ్స్ కానీ, ఇంకా మీకు ఏ డేటా కావాలనుకున్నా మీరు సపరేట్ లిస్ట్ ఎందులో కావాలో అందులోకి వెళ్ళి మీరు క్వైరీ లాగా అడగచ్చు అనమాట. ఆర్ఎల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కౌన్సిలింగ్లో, ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా, ఏమైనా తెలియకపోయినా ఏవైనా అడగచ్చు. మా టీం అక్కడ మీకు 24/7 హెల్ప్ చేస్తారనమాట విత్ ప్రొవైడింగ్ డేటా ఇన్ పీడిఎఫ్స్. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. సో డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను అండి, వెళ్ళి ఒకసారి జాయిన్ అవ్వండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో చూస్తున్నారు కదా, ఇవాళ వెటనరీ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. అండ్ సో ఇక్కడ ఫస్ట్ చూస్తున్నారు కదా, వెటనరీ ద సైన్స్ డీల్స్, అసలు వెటనరీ ఏంటంటే ద సైన్స్ డీల్స్ విత్ ద ట్రీట్మెంట్ అండ్ వెల్ బీయింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ అనిమల్స్. సో బెస్ట్ సూటబుల్ ఫర్ ఆల్ అనిమల్ లవర్స్ అనమాట, హూ కేర్ ఫర్ అనిమల్స్. అండ్ నెక్స్ట్ ఇందులో చూడొచ్చు, డీల్స్ విత్ ప్రివెంటివ్ కేర్, సైకలాజికల్ అనాలిసిస్, సర్జికల్ ప్రాబ్లమ్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ అనిమల్స్. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 5.5 years ఉంటుంది అనమాట, విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. ఎలిజిబిలిటీ వచ్చేసరికి స్టూడెంట్స్ మస్ట్ పాస్ ఆఫ్ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ విత్ 50%, అది కామన్ దేనికైనా. ఏజ్ లిమిట్ మీరు ఇక్కడ చూడొచ్చు, మినిమం ఆఫ్ 17 years, maximum ఆఫ్ 22 years ఫర్ జనరల్ ఆర్ ఓబీసీ category and maximum of 25 years for ST or SC category. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనకు తెలిసిందే, టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్స్ రాయడమే. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్లీ ఆన్లైన్ బేస్డ్ అనమాట. సీట్ అలాట్మెంట్స్ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్, టీఎస్ ఆర్ ఏపీ ఎంసెట్ అనమాట, ఎంసెట్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, రిజర్వేషన్స్లో ఫార్మర్స్ అండ్ నాన్ ఫార్మర్స్ కూడా రిజర్వేషన్ అంటూ ఉంటుంది. అసలు రిజర్వేషన్ అంటే ఏంటి, దీని గురించి అనేది మేము సెపరేట్ వీడియో అయితే చేస్తామండి. అండ్ వీటికి మాన్యువల్ సర్టిఫికేట్స్ అసలు ఎలా ఉంటాయి, Form 1, Form 2 ఉంటాయి అనమాట. అసలు వీళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ నేను మీకు సెపరేట్ రిజర్వేషన్స్ ప్లేలిస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫార్మర్స్ గురించి. అండ్ వీటికి మాన్యువల్ సర్టిఫికేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. అక్కడ కేటగిరీ వైజ్గా మీరు అక్కడికి వెళ్ళి ఎంసెట్ కోర్సెస్లో మీరు ఇక్కడ అడగచ్చు, మాకు ఈ మాన్యువల్ సర్టిఫికేట్స్ కావాలి, Form 1, Form 2 అని. సో మేము మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు హెల్ప్ చేయడానికి కూడా ఉంటుంది. మీకు ఏదైనా డేటా కావాలనుకుంటే వెళ్ళి అయితే జాయిన్ అయితే అవ్వండి. సో చూస్తున్నారు కదా, ఇఫ్ యూ బిలాంగ్స్ టు ఫార్మర్స్ కోటా అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ద క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ఫార్మ్స్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, అక్కడికి వెళ్ళి మీరు ఫార్మ్స్ అడగండి. మా టీం మీకు హెల్ప్ చేస్తారు. ఆ ఫార్మ్స్ మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు కౌన్సిలింగ్ టైంలో అయితే ప్రొవైడ్ చేయాలి. ఆ లోపల మీరు తెచ్చేసి పెట్టుకోవాలన్నమాట, ఇన్ కేస్ మీరు ఫార్మర్ కోటా మీకు ఉంటే. సో చూడొచ్చు, అఫీషియల్ వెబ్సైట్స్ ఏపీ ఒకటి, టీఎస్ ఏమి ఉన్నాయో, svu.edu.in. అండ్ ఇది మామూలుగా యూనివర్సిటీ అనమాట, ప్రొఫెసర్ అది జగదీశ్వర్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు చూడొచ్చు, టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఫస్ట్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ తిరుపతి, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ గన్నవరం, కాలేజ్ ఆఫ్ వెటనరీ పొద్దుటూరులో ఒకటి ఉంది, గరివిడిలో ఒకటి ఉందన్నమాట. సో ఇది ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా ఇన్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ఆర్టికల్ 351 DD ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఏపీ రికగ్నైజ్డ్ యాక్ట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్ర నగర్, అలాగే కోరుట్లలో ఒకటి ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇంటేక్ ఎంతమంది తీసుకుంటారంటే 266 అనమాట. ఈడబ్ల్యూఎస్లో 24, టోటల్గా 290 సీట్స్ అయితే ఉంటాయి. సో మీరు చూడవచ్చు, టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణలో ఫస్ట్ వన్ నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ అయితే ఒకటి ఉందండి. నెక్స్ట్ కాలేజ్ ఇందులో ఈ యూనివర్సిటీ కింద వచ్చి ఇవి కాలేజ్ ఆఫ్ వెటనరీ రాజేంద్ర నగర్ ఒకటి ఉంది, కోరుట్లలో ఒకటి ఉంది, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ మమ్మనూరులో ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఇది ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ట్యూషన్ ఫీజ్ సరికి 10,270, స్పెషల్ ఫీ 12,320, ఎగ్జామినేషన్ ఫీ 3,000, అదర్ ఫీ సంథింగ్ ఇలా ఉంటాయి, లైబ్రరీ డిపాజిట్ రిఫండబుల్ అని టోటల్గా ఓవరాల్గా మీరు కట్టాల్సింది ఏంటంటే 29,880 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ మిగతా ఇక్కడ చూసుకోవచ్చు, రూమ్ రెంట్ అని ఇవన్నీ టోటల్గా 18,370 అయితే ఇవి అవుతుంది. సో గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 48,250 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. హాస్టల్ ఫెసిలిటీ డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, తెలంగాణలో ట్యూషన్ ఫీజు 9,700. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి అగ్రికల్చర్ అనమాట. సో ఇవి కాదు మనకు కావాల్సింది, ఇవి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 11,330 రూపీస్ ఫర్ యానం. అండ్ ఇక్కడ స్పెషల్ ఫీ ఉంటుంది, లైబ్రరీ, ల్యాబొరేటరీ, హాస్టల్, మెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా వచ్చేసరికి మనకు 57,500 అయితే
ఫీజు ఉంటుందన్నమాట. సో హాస్టల్ అండ్ మెస్ అనేది డిపెండ్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మన పాస్డ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, తెలంగాణ స్టేట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్, నాన్ మున్సిపల్ ఏరియా అదే అనమాట. ఇదేంటంటే మనకి ఫార్మర్స్ కోటాలో వస్తుందన్నమాట. ఎనెక్స్ 1 అండ్ ఎనెక్స్ 2 నథింగ్ బట్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ఈ రెండింటి యొక్క ఫామ్ 2 ఫామ్ 1 డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయాలి ఉంటుంది సర్టిఫికేట్స్. అలాగే వీటి యొక్క డీటెయిల్స్ కావాలి మన టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయ్యి అడగండి. సో ఇక్కడ చూడొచ్చు సర్టిఫికేట్ కాపీ ఆఫ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీరు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్. సో మీరు ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేయొచ్చండి ఫర్ ఆంధ్రప్రదేశ్. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఒకసారి ఇది చెక్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకొని ఆర్ఎల్స్ మా టెలిగ్రామ్ జాయిన్ అయ్యి మీరు ఏమైనా అడిగినా సరే నేను మీకు ఈ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మా టీం వాళ్ళు. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లాగ్ అవుతుంది 1 by 1గా. సో తెలంగాణ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి ఫ్యూచర్ స్కోప్స్ అనమాట. వెటర్నరీ సైన్స్ హ్యావ్ గ్రేట్ స్కోప్ ఇన్ ఇండియా అనమాట. సో చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, పౌల్ట్రీ సెక్టర్ ఉంది, వెటర్నరీ డాక్టర్, డైరీ సెక్టర్, పెథాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వెటర్నరీ డెంటిస్ట్లు, సర్జన్, ఇన్స్పెక్టర్స్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ ఆర్ కాలేజ్ ప్రొఫెసర్ లెక్చరర్ అవ్వచ్చు, ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అనిమల్ సైకాలజిస్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ వెటర్నరీ ఎపిడమాలజిస్ట్ ఉంది, వైల్డ్ లైఫ్ వెటర్నరీయన్స్ ఉంది, హైయర్ స్టడీస్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంది, ఎంవీఎస్సీ మాస్టర్స్ ఉందన్నమాట. సో లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ నేచర్ అండ్ యానిమల్స్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా మన యొక్క వెటర్నరీ గురించి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో వీడియో ఇక్కడ ఏంటంటే ఈ వీడియో యొక్క ఏమైనా పీడిఎఫ్ ఆర్ఎల్స్ డౌట్స్ ఏమన్నా మా టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయ్యి మాకు అక్కడ క్వరీ పెట్టండి, ఆర్ఎల్స్ డేటా కావాలని పెట్టండి, మా టీం మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో ఇక్కడతో ఏంటంటే మా ఇక్కడ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్ యూ అండి.